అయితే సరెండర్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని హామీలు ఇస్తారంటగా, ఈ భూమి ఇస్తాం, ఇది ఇస్తాం, అది డబ్బు అన్నారు. నాకు 2 lakhs కనుక నాకు రివార్డ్ వచ్చింది. ఫస్ట్ 20,000 వచ్చినాయి, తర్వాత 1,80,000 తర్వాత ఇచ్చిండ్రు. ఓకే. అయితే ఇదంతా పక్కన పెడితే ల్యాండ్ కూడా ఉంది, ఇంకా ల్యాండ్ అనేది నాది క్లియర్ కాలేదు. రేషన్ షాప్ అనేది మాత్రం సరెండర్ ఎక్స్ప్రెస్ కోటా కింద అయితే నాకు ఇచ్చేసింది. అయితే ల్యాండ్ ఇస్తాను కూడా ఇంక ఇయ్యలేరు. దాని మీద నేను తిరగలేదు, ఇస్తామని అన్నా. నేను మొన్న కూడా కలిసిన, నేను అది ఉంది ప్రాసెస్లో ఉన్నది. ఒక 10 years వరకు నేనే నెగ్లెన్స్ చేసిన దాని మీద. ఆ లెటర్స్ అప్పుడే పట్టుకొని తిరుగుతా ఎప్పుడో అయిపోయేది ఉండే. ఇక వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ విషయం లోపల నేను అంటే అదే గవర్నమెంట్ ఇట్లా చెప్పకూడదు, కానీ మనము తీసుకున్న పాజిటివ్ని కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. పోలీసు డిపార్ట్మెంట్లో సార్ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ షానవాజ్ కాసిం సార్ అని చెప్పి అప్పుడు సజ్జనర్ సార్ వెళ్ళగానే వరంగల్కి ఆయన ఎస్పీకి వచ్చేది సార్. ఆయన ఒక అడాప్టెడ్ డాటర్ లెక్కనే చూసుకున్నారు నన్ను. ఈ క్షణం వరకు కూడా అంత బాగా నా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రొఫెషన్ విషయంలో ఒకటే కానీ, ఏదైనా కానీ వెంటనే సారు రెస్పాన్స్ అయిపోయి చాలా బాగా చూసుకున్నాడు. మన తరుణ్ జోషి సార్ కూడా ఓన్ సిస్టర్ చూసుకున్నట్టు. ఆయన అప్పుడు ఓఎస్డీ ఉండే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పనిచేసినా ఏడ చేసినా కూడా సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని అంటే అది లీగల్. నేనైతే ఇల్లీగల్ వాటికి అయితే పోయేదైతే లేదు. యాజ్ లీగల్ నా వైపు న్యాయం ఉన్నదని అనుకుంటే మాత్రం 100%. నేను ఆయనను గాడ్ ఫాదర్గా, షానవాజ్ కాసిం సార్ని అయితే నేను ఇప్పటికీ కూడా గాడ్ ఫాదర్గా ఆయన అంటే చాలా రెస్పెక్ట్. మా డాడీ తర్వాత నేను అభిమానించే వ్యక్తి అంటే ఆ సారే. ఇక అట్లా.